దేవుని యొక్క ఉన్నతమైన వాగ్దానములను మనము విందాము. విరుగబడిన దానిని బాగు చేయువాడనియు, దేశములో నివసించుచున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12వ వచనము. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనము. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము 8వ వచనము. భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనము. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 6వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనము. నిశ్చయముగా నేను నీకు తోడయుందును. నిర్గమాకాండం 3వ అధ్యాయం 12వ వచనము. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 4వ వచనము. మీ వర్షాకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. లేవియాకాండం 26వ అధ్యాయం 3వ వచనము 4వ వచనము. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనము. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనము. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. కీర్తనలు 48వ అధ్యాయం 14వ వచనము. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనము. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. 20వ కీర్తన 2వ వచనము.
నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకొమ్ము. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనము, 19వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనము. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనము. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. యోబు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనము. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వచనము. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనము. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. కీర్తనలు 32వ అధ్యాయం 8వ వచనము. మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనము. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వచనము. దేవుడు ఈ వాగ్దానములన్నీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.